సర్వేపల్లిలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విద్యార్థులకు సోమిరెడ్డి చేతుల మీదుగా ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, బెడ్షీట్లు, కార్పెట్లు, టవాళ్లు, స్వెటర్లు తదితర వస్తువులు పంపిణీ. సోమిరెడ్డి కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ స్కూళ్లు, హాస్టల్లో వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. సర్వేపల్లి నియోజకవర్గ హాస్టళ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు సిఎస్ఆర్ ఫండ్ కూడా వినియోగిస్తున్నాం. SIEL CSR నిధులతో పొదలకూరులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయించాం. ప్రభుత్వ కార్యాలయంతో పాటు హాస్టళ్లు, స్కూళ్లు ఆవరణలోనూ లైట్లు ఏర్పాటు చేయించడం సంతోషంగా. బాలికల వసతి గృహం ఆవరణలో కిసాన్ క్రాఫ్ట్ సంస్థ 14 మరుగుదొడ్లను నిర్మించింది. నియోజకవర్గ వ్యాప్తంగా హాస్టళ్ల మరమ్మతులకు 78 లక్షల రూపాయలు మంజూరు చేయించాం. గొలగమూడి BC గురుకులంలో ఈ విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కళాశాల ప్రారంభించుకున్నాం. పొదలకూరు SC హాస్టల్ నిర్మాణానికి 3 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. జిల్లా మినరల్ ఫండ్ 9 లక్షలతో ప్రహారీ నిర్మించాం. వసతి గృహాల నిర్మాణం, వసతుల కల్పన కోసం ఇప్పటి వరకు 4.60 కోట్లు మంజూరు కాగా మరో 7 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. అందులో 3 కోట్లు మంజూరుకు సిద్ధంగా ఉన్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో త్వరలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్న విద్యార్థులందరూ అవకాశాలను సద్వినియోగం చేసుకుని బాగా చదివి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి.